హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర చేసుకుంటున్నాను. చూడండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మిగిలిపోయిన అన్నంతో కానీ ఎలాగైనా చేసుకోవచ్చు, ఫ్రెష్గా చేసుకున్నా బాగుంటుంది. మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏమి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ట్రై చేసి వీడియో ఫుల్గా చూడండి. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేమి కావాలో చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు మామిడికాయ పులిహోరకు ఏమేమి కావాలో చూద్దాం. చూసారు కదా, ఇవన్నీ మామిడికాయ తురుము తీసి పెట్టుకున్నాను. కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి పెట్టేసుకున్నాను. శనగగుండ్లు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, ఆవాలు, ఇవి కావాల్సినటివి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పప్పు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇలా సగభాగం వేగిన తర్వాత ఇవి శనక్కాయ పప్పులన్నీ చిటపటలాడేటప్పుడు బాగా వేగిపోయినాయి. సగభాగం వేగితే సరిపోతుంది. తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ కూడా అంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ కూడా వేసేసుకోవాలి. మామిడికాయ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. అంతా ఇలా కలిపేసుకోవాలి. పసుపు, ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు మామిడికాయ ఉడకనివ్వాలి. ఇలా మామిడికాయ అంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ముందుగా చేసి పెట్టుకున్న అన్నంలో వేసేసుకోవాలి. వేసుకొని అంతా కలిపేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా చేసుకున్న అన్నమే కాదు, మనకు మిగిలిపోయి వేస్ట్ అవుతుంది అన్నం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది, వేస్ట్ కాకుండా. చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.